హాయ్ అండి, వెల్కమ్ టు పద్మ హోమ్ ఫుడ్స్. నేను పద్మ. ఈరోజు మన ఛానల్లో ఈ సంక్రాంతికి ఎన్ని కేజీల లడ్డూలైనా కూడా చాలా సింపుల్గా పర్ఫెక్ట్ పాకంతో లడ్డూలని ఈజీగా సింపుల్గా చుట్టుకొని చేసే విధంగా ఈరోజు మన ఛానల్లో చూపించబోతున్నానండి. మరి లడ్డూలు అయితే చాలా జ్యూసీగా, చాలా పర్ఫెక్ట్గా, షుగర్ కూడా ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా సరిపోయిందనమాట. మరి ఈ లడ్డూలు ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేనైతే ఒక 1/2 kg శనగపిండిని తీసుకొని ముందుగా పిండిని జల్లించుకొని ఒక బౌల్లోకి వేసుకున్నాను. ఇందులోకి సాల్ట్ కానీ సోడా కానీ ఏమీ యాడ్ చేయలేదండి. కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకొని పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండే విధంగా చూసుకోండి. ఇలా కొంచెం మన ఆయిల్లో వేసినప్పుడు బూందీలాగా ఈ విధంగా జారుడుగా పడాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత బూందీ గరిట తీసుకొని అందులోకి పిండి మిశ్రమాన్ని వేస్తూ ఉంటే కింద బూందీ అనేది చక్కగా పడుతుందండి. ఇక్కడ ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యి ఉండాలి. అప్పుడు మనం లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఇప్పుడు బూందీని వేసుకోవాలి. ఇలా వేసుకొని బూందీని ఎక్కువగా క్రంచీగా కాలకుండా తొందరగానే బూందీని ఆయిల్లో నుంచి తీసుకోవాలండి. అప్పుడే లడ్డు మనకి పర్ఫెక్ట్గా చుట్టుకోవడానికి వస్తుంది. నేను 1-2 సార్లు బూందీ వేసుకోవడం చూపిస్తున్నాను. ఇలా బూందీ గరిటను ఒకసారి వేసిన తర్వాత మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకొని మళ్ళీ సెకండ్ వాయ్ అనేది వేసుకుంటేనే పిండి అనేది ఆయిల్లోకి పర్ఫెక్ట్గా రౌండ్గా పడుతుందన్నమాట. ఈ విధంగా బూందీని వేసుకొని బూందీని మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకొని లైట్గా ఫ్రై చేసుకొని వెంటనే తీసేసుకోవాలండి. ఎక్కువగా క్రంచీ అయ్యే వరకు అయితే ఉంచకూడదు. అలా అయితే లడ్డు చుట్టడానికి అస్సలు రాదనమాట. ఇలా వెంటనే తీసుకోవాలి. మరీ పచ్చిగా ఉన్నప్పుడు కూడా తీసుకోకూడదు. ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇలా మూత పెట్టుకోవడం వల్ల బూందీ అనేది గట్టి పడకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ పెట్టుకొని అందులోకి నేను చూపిస్తున్న గ్లాస్తో 1.25 చక్కెరని వేసుకోండి. అంటే ఒక 1/2 kg వరకు అవుతుంది. ఇప్పుడు ఇందులోకి 3/4 గ్లాస్ వాటర్ని వేసుకొని చక్కెరని మొత్తం కరిగించుకోండి. ఇలా చక్కెర కరిగిపోతుంది కదండి. ఇప్పుడు ఇలాగే కంటిన్యూగా కలుపుకుంటూ మనం పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని పాకం వచ్చిందా లేదా అనేది మధ్యలో చెక్ చేస్తూ ఉండాలండి. ఇక్కడ నాకు పాకం అనేది ముద్దలాగా వచ్చిందంటే లడ్డు చుట్టుకోవడానికి పర్ఫెక్ట్గా పాకం అనేది వచ్చిందండి. ఇప్పుడు స్టవ్ని ఆపేసి ఇందులోకి 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకొని స్టవ్ పై నుంచి దించుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న బూందీని వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ నేను బూందీ వేసేటప్పుడు ఆ క్లిప్పింగ్ అనేది వీడియో నేను తీస్తున్నా అనుకొని మర్చిపోయానండి. ఇలా బూందీ వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోండి. ఇంతలోకి మనం ఒక చిన్న ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకొని స్టవ్ పై పెట్టుకొని ఇందులోకి 2.5 టేబుల్ స్పూన్స్ గీని వేసుకోండి. అందులోకి కాజుని అలాగే కొన్ని కిస్మిస్లని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 1/2 అవర్ తర్వాత మూత తీసి ఇందులోకి మనం ముందుగా వేయించుకున్న ఈ జీడిపప్పు కిస్మిస్ పలుకులని గీతో పాటు వేసుకోండి. ఇక లడ్డూలు చుట్టుకోవడమే అండి. పాకం అనేది ఎక్కువగా ముదిరిందనుకోండి మనకు లడ్డూలు చుట్టడానికి అస్సలు రాదండి. అప్పుడు మనం కొంచెం సేపు స్టవ్ పైన పెడితే అప్పుడు కొంచెం పాకం అనేది కరిగి మనం వేడి మీద లడ్డూలను చుట్టుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా నేను వీడియో క్లిప్లో చూపించినట్టు పాకం పట్టుకున్నట్లయితే 1/2 అవర్ పాటు బూందీని పాకంలో వేసి పక్కన పెట్టుకుంటే మనకు లడ్డు అనేది పర్ఫెక్ట్గా చుట్టడానికి వస్తుంది. చాలా సింపుల్గా చేతిలో వేసుకొని మనం ఇలా అదిమినట్లు అంటే లడ్డు అనేది పర్ఫెక్ట్గా చుట్టుకోవచ్చండి. మరి ఇంతే అండి, చాలా సింపుల్గా ఈ సంక్రాంతికి ఎన్ని కేజీల లడ్డూలనైనా ప్రిపేర్ చేసుకోండి. మరి ఈ లడ్డు రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.